హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మనం పన్నీర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 5-6 వరకు టమాటాలు కొద్దిగా ఎక్కువనే తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో టమాటా కొద్దిగా కాజు వేసుకొని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసుకొని పెట్టుకున్న పన్నీర్కు కారం కొద్దిగా సాల్ట్ వేసి ఇలా కలుపుకొని దాన్ని ఆయిల్లో వేసి ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఈ కారం ఉప్పు కలిపినది వీడియో మిస్ అయిందండి, సారీ అండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, అదేవిధంగా పసుపు వేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. అదేవిధంగా ఒక 2 టేబుల్ స్పూన్ అంతా అల్లం పేస్ట్ను కూడా వేసుకోవాలి. అదేవిధంగా ఇలా అల్లం పేస్ట్ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. అదేవిధంగా మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదండి కాజు, టమాటో, దీంతో మనకు పన్నీర్ కర్రీకి ఫుల్ ఫ్లేవర్ వస్తుందండి. టమాటా కర్రీ ఎంత బాగుంటుందంటే టేస్టు చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా. అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత కారం, అదేవిధంగా ధనియా పౌడర్, అదేవిధంగా గరం మసాలాను కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. ఈ పన్నీర్ కర్రీ అయితే పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మా బాబుకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2 గ్లాసులంత వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ ముందుగా మనకైతే టమాటా అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకుంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండి ఇదంతా. అదేవిధంగా మనం ఫ్రై చేసుకొని ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి పన్నీర్ ముక్కలను. ఈ వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. చూసారండి? అదేవిధంగా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. చూస్తేనే నోరూరిపోతుంది కదండి. చాలా టేస్టీ యమ్మీ అయిన పన్నీర్ కర్రీ ఇలా తయారు చేసుకొని చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఇది మనకి రైసే కాదండి, చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఇది టమాటా యొక్క ఫ్లేవర్ అంతా ఆ పన్నీర్ ముక్కలకు పట్టి చాలా చాలా ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇలా కుక్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ యమ్మీ అయిన పన్నీర్ కర్రీ రెడీ. అదేవిధంగా ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత చివరిలో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఎంత కలర్ఫుల్ ఉంది కదండి, చూస్తేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదా. మీరు ఇలా ట్రై చేయండి, వెంటనే ట్రై చేయండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పన్నీర్ కర్రీ టమాటా.